ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో సదస్సు నిర్వహించారు. ధూమపాన ప్రియులకు వీటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించి వారి చేత ధూమపానానికి దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వీకులు అవగాహన రాహిత్యంతో పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ, సిగరెట్ లాంటివి వినియోగిస్తూ ఉండేవారని, ప్రస్తుత కాలంలో యువత ఒక ఫ్యాషన్గా సిగరెట్లు కాలుస్తున్నారని, పొగాకుతో తయారయ్యే రకరకాల కైనీలు అతిగా వినియోగిస్తున్నారని, మద్యం కంటే ధూమపానం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచనలు చేసినప్పటికీ వాటికి ఏమాత్రం ఖాతరు చేయకుండా ధూమపానం చేస్తున్నారని, దీనివల్ల చిన్న కుటుంబాల యజమానులు గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తద్వారా కుటుంబాలు రోడ్డున పడతాయని, ఇళ్లల్లో చిన్న చిన్న అవసరాలు తీర్చలేనప్పటికీ ధూమపానానికి అతిగా ఖర్చు చేస్తూ ఉంటారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు వినియోగం వల్ల వచ్చే భయంకర వ్యాధుల వెల్లడి చేసినప్పటికీ నిర్లక్ష్య వైఖరితో ధూమపానం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ధూమపానం చేసే మిత్రులను, కుటుంబ సభ్యులను వారికి అవగాహన కలిగించి పూర్తిగా మాన్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధూమపానం పూర్తిగా మానేసిన ధూమపాన ప్రియులను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ చాన్ బాషా, కేవి ముత్యాలరావు, రత్నాల సత్యబాబు, అంది త్రిమూర్తులు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. స్మోకింగ్ని పూర్తిగా మానివేయించడం జరిగింది. అలాగే పూర్వం అవేర్నెస్ లేక పూర్వకాలం మన పెద్దలు వెనకటి తరం వాళ్ళు ఈ స్మోకింగ్ అని, పొగాకని, చుట్టలని, బీడీలని అనేక రకాలుగా నోట్లో పొగాకు నవ్వడం అనేది ఇదివరకు చేసేవారు. అన్నటువంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యాషన్గా ఓ సిగరెట్ కాల్తే ఏమవుతుందని చెప్పి సిగరెట్ని అలాగే మందు తాగట్లేదు, ఓ సిగరెట్ కాల్చామని చెప్పేసి సరిపెట్టుకుంటూ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఏదైతే సినిమాలో కూడా ఈ ఫ్యాషన్గా చూపించడం వల్ల వీళ్ళు ఈ సిగరెట్లు కాల్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏ గుండె, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, అవి ప్రాణాంతకమైన వ్యాధులు అయ్యి ఆ కుటుంబాలు, చిన్న చిన్న కుటుంబాలు వీటిని బారిన పడి పూర్తిగా విచ్ఛిన్నమయ్యి కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మేము కొంతమందిని ఈరోజు పూర్తిగా మానివేయడానికి ప్రమాణం చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాలం నుంచి నేను అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి మందు తాగటం తప్పు, సిగరెట్లు కాల్చడం బెస్ట్ అనుకునేవాడిని. చాలా తప్పు చేశాను.